వైదిక ధర్మం ఈ మాటల్లో ఈరోజు మరొకటి. కీర్తిశేషులు అంటాం కానీ సంపద శేషులు అనం కదా. ఇది అర్థమైనప్పటికీ కూడా ఎందుకు సంపద మీదే వ్యామోహం? దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు సుఖ సంతోషాలు కావాలి అనే దానికన్నా మంచి మంచి పదవులు కావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి, బాగా సంపద కావాలి, ఇలాంటి కోరికలు ఎందుకు కోరుకోవడం జరుగుతుంటుంది? కీర్తిశేషులు అని మాత్రమే అంటారని, సంపద శేషులు అనరని తెలిసినప్పటికీ కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం నాయన? మేము కీర్తిని ప్రసాదించు, మాకు కీర్తిశేషులుగా ఉండే భాగ్యాన్ని మాకు కలిగించు అని కాకుండా సంపద శేషులుగా ఉండే భాగ్యాన్ని కలిగించు అన్నట్టుగా సంపద కావాలి, సంపద కావాలి, లక్ష్మీ ప్రసన్నం కావాలి అని ఎందుకు కోరుకుంటున్నాం? మాకు ఈ విషయంపై జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి అని, లేదా తల్లి అని ఆ దేవుణ్ణి దేవతని ప్రార్థించవచ్చు. అలా కూడా ట్రై చేయొచ్చు.